నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, మనం దివోదాస్ కథ చెప్పుకుంటా ఉన్నాము. మరి ఆ నలుగురు దేవకన్యలు ఏమయ్యారు? ఈ బాలుని పట్టుకున్నారా? నెక్స్ట్ ఏం జరిగింది? దివోదాసు వెతుకుంటూ వస్తున్నాడు కదా. వస్తూ ఉంటే అతను హిమశైలం ఇంచుమించుగా ఈ హిమాలయ పర్వతాల వైపుకు వచ్చేసాడు. వస్తే అతనికి చాలా పెద్ద పెద్ద పర్వత అగ్రాల మధ్యలో ఒక అమ్మవారి దేవాలయం కనపడింది. అతను ఇక్కడ ఎవరున్నారో చూద్దామని వచ్చేసి అమ్మవారి వెనకాల ఆగాడు. దేవాలయంలోకి వచ్చి దగ్గర ఆగాడు. ఈ దేవకన్యలు నలుగురు రోజు ఉదయం చేస్తారుగా, వాళ్ళు పువ్వులు పుచ్చుకొచ్చి సంగీతాలు పాడి కాసేపు సంగీతం పాడుకున్నాక ఏమనుకున్నారు, ఎవరైనా ఒక మానవుడు కనపడాలి మనకి వివాహం చేసుకోవటానికి, మన సమస్యలు కూడా కొంతలో తీరుతున్నాయి అని మాట్లాడుకుంటుంటే ఈ నలుగురు దేవకన్యల సంగీతము, వీణ, వాళ్ళ నాట్యము అన్నీ చూసిన దివోదాసు బయటకు వచ్చాయి. తను చూసి మొహమాట పడిపోయారు. అంతకుముందు శబరబాలుని చూశారు వాళ్ళు. వాడు చిన్నపిల్లాడు, మానవుడు కనపడితే పెళ్లి చేసుకోవాలి వాళ్ళ లెక్క. వాడేమో పిల్లాడు, వాడు నచ్చలా వీళ్ళకి. ఈయన చూస్తే పెద్ద సమున్నతాకారుడు, బంగారపు రంగులో ఉన్నాడు, అలంకారాలు బాగున్నాయి. దైవం ఎలా ఉన్నాడంటే ఒక దేవతల వంశానికి చెందిన వాడేమో అనేలాగా ఉన్నాడు. వీళ్ళందరూ మొహమాట పడ్డారు, మీరెవరు ఏమిటి అవన్నీ అడిగితే అప్పుడు అతను అడిగాడు, దేవకన్యలారా, మీరు వివాహం చేసుకోదలుచుకుంటే నన్ను చేసుకోవచ్చు, నేను సిద్ధంగా ఉన్నాను, మీ సంగీతము మీ నాట్యము నన్ను ఆకర్షించినాయి బాగా, నేను మానవుణ్ణే అని చెప్పాడు. వాళ్ళు బాగా అందరూ మొహమాట పడ్డారు, సిగ్గుపడ్డారు. ఇట్లాగే కావాలి మాకు. అప్పుడు మీరు ఎవరు, ఎందుకు ఇక్కడ ఉన్నారు? మామూలుగా దేవతలు ఎక్కడుండాలి లెక్క ప్రకారం భూలోకంలో ఉండకూడదు. అదే కదా వడంబడిక. దివోదాసు అరిందముడికి మన రిపుంజయుడు రాజు అయినప్పుడు బ్రహ్మదేవుడు ఏమిచ్చాడు వరం, పై వాళ్ళు పైకి వెళ్ళిపోతారు, కింద వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు, మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. వీళ్ళేమో దేవకన్యలు అయిపోయారు. అప్పుడు అతను అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే, మేము చిన్న దేవకన్యలను, దేవజాతులకు చెందిన కన్యలము, మేము అందరం కలిసి తుంబురుడి దగ్గర సంగీతం నేర్చుకున్నాము. సో అక్కడే మేము ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండటం మొదలుపెట్టాము. ఈ నలుగురం చాలా ప్రాణ స్నేహితులు, అక్కా చెల్లెళ్ళుగా ఉండేవాళ్ళము. తుంబురుడికి తోటి ఆయనతో చాలా ప్రీతిపాత్రంగా మెలిగి మేము సంగీతము, నాట్యము అన్నీ కూడా తుంబురుడి ఆశ్రమంలోనే నేర్చుకున్నాం. ఒకసారి ఏమైందంటే, దేవతల సభలో ఒక సభ ఏర్పరిచారు. అప్పుడు తుంబురుడు, నారదుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఉత్తమ పాటగాడు లేదా ఎవరు సంగీతంలో నిష్ణాతులు అనేది ఒక పోటీ వచ్చింది. అప్పుడు దేవతల్లో ఈ దేవేంద్రుడు విష్ణుమూర్తిని అడిగితే, వీళ్ళ దగ్గర నేర్చుకున్న శిష్యులు ఉన్నారు కదా, శిష్యులలో ఉన్న కన్యలని సెలెక్ట్ చేసి వాళ్ళతోటి చెప్పించమన్నాడు భగవంతుడు. వాళ్ళు నిర్ధారిస్తారు. అప్పుడు మేము తుంబురుడి ఆశ్రమంలో ఉన్నాం. అప్పుడప్పుడు నారద మహర్షి కూడా మాకు దర్శనమిచ్చి కొంత సంగీత విద్య అవి చెప్తూ ఉండేవాడు. కానీ తుంబురుడి శిష్యులం మేము. అప్పుడు మమ్మల్ని పిలిచి ఈ శిష్యులనే నియమించి ఎవరుగా ప్రాడ్వివాక్కులు అంటే జడ్జిలుగా నియమించి చెప్పమన్నారు. ఓకే, చెప్పమంటే అప్పుడు మేము తుంబురుడిది అద్భుతమైన సంగీతం, వీణావాద్యమేమో నారదుడిది, కానీ సంగీతంలో నిష్ణాతుడు నారదుడే అని మేము చెప్పాం. మాకు చెప్పారు, మీరు పక్షపాతానికి వెళ్ళకూడదు, నిజంగా చెప్పండి అన్నారు. మేము చెప్పేసరికి తుంబురుడికి విపరీతమైన కోపం వచ్చింది. మీరు నా శిష్యురాళ్ళు అయ్యుండి నా వైపుకు పలకకుండా అతని వైపుకు పలికారు కాబట్టి మీరు బ్రహ్మరాక్షసులు అయిపోండి అన్నాడు. ఓహో. మేము నలుగురం లబోదిబోమని ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన సరే రాత్రిళ్ళు బ్రహ్మరాక్షసులుగా ఉండి పగళ్ళు దేవతలుగా అవ్వండి అన్నాడు. అది మాత్రం ఎట్లా, దానికి మళ్ళీ బతిమలాడాం. దేవేంద్రుడు కూడా చాలా బాధ వచ్చింది. అయ్యో నా వల్ల కదా వీళ్ళు వృధాగా హాయిగా సంగీతం పాడుకునే ఆడపిల్లలకి ఇలాంటి కష్టం వచ్చిందని ఆయన విష్ణుమూర్తిని కూడా అడిగాడు. వీళ్ళకి శాపం సడలించాలంటే సరే వీళ్ళని హిమవత్పర్వత ప్రాంతానికి పంపేద్దాం, అక్కడ చెట్ల మీద రాక్షసులుగా ఉంటారు, పగళ్ళు వీళ్ళు దేవతలుగా మారి తమ సంగీతంతో అక్కడ ఉన్నటువంటి భైరవిని అర్చిస్తే ఆమె వీళ్ళకి ఏదైనా ఒక దారి చూపిస్తుంది అని చెప్పి వీళ్ళని మమ్మల్ని భూలోకంలో పడేశారు. మేమందరం వచ్చి ఇక్కడే ఉన్నాం. మేము ఎటా వెళ్ళిపోతామో మాకు తెలీదు. సాయంకాలం అయ్యేసరికల్లా వెళ్ళిపోతాం వాటి మీదకి, చెట్ల మీదకి రాక్షసులుగా పడి ఉంటాం. తెల్లారాక మాకు స్పృహ వస్తుంది, తెలుస్తుంది. ఎటాగొటా అతి కష్టపడి భైరవి దగ్గరికి చేరతాం. ప్రతిరోజు ఇట్లాగే జరుగుతుంది. అయితే ఈ భైరవి దగ్గరికి వచ్చేసరికి మేము సంగీతం నేర్చుకున్నాంగా, రోజు సంగీతం పాడి వీణ వాయించి నాట్యాలు చేసి పువ్వులు కోసుకొచ్చి అమ్మవారిని పూజించి ఆమెను ప్రసన్నం చేసుకున్నాం. ఆమె మీ నలుగురికి ఒక మానవుడు భర్త అవుతాడు,
ఒక మహామనీషి అయిన వాడు తన అంటే ఇతరుల కోసం రాజ్యాన్ని విడిచిపెట్టగలిగే వాడు ఎవడైనా ఉంటే వాడు మీకు దొరికితే అప్పుడు మీకు శాప విమోచనం అవుతుందని చెప్పింది. భూలోకంలో ఎవ్వరి కోసం ఏమీ చేయరు. రాజ్యం ఇతరుల కోసం ఎందుకు విడిచిపెడతారు? అదే కదా, ఈ కాలం అది కాదని మేము అనుకున్నాం. మేము నిరాశపడిపోయాం. మాకు ఇదేమి జరగదు. కాకపోతే పగలంతా మేము భైరవి అర్చనలో ఉండటానికి మాకు అవకాశం లభించింది కాబట్టి మేము ఇక్కడే ఉంటున్నాం. కానీ ఒక 4 రోజుల నుంచి మా పరిస్థితిలో మార్పు వచ్చింది. మేము ఇదివరకట్లాగా ఎక్కువ గంటలు బ్రహ్మరాక్షసుల్లాగా ఉండట్లా, తక్కువ సమయం ఉంటున్నాం. అక్కడి నుంచి తెల్లవారంగానే మేము అమ్మవారి ఆశ్రమానికి వచ్చేస్తున్నాం ఆలయానికి. ఇదివరకు నానా తంటాలు పడేవాళ్ళం ఇక్కడ చేరటానికి. ఒక 4 రోజుల నుంచి మా స్థితి మారింది. దేనివల్ల, ఏ మహానుభావుడి వల్ల మారిందో మాకు తెలియలేదు. బహుశా అది నువ్వే అయ్యుంటావు అని వీళ్ళ 4 ఈ కథ అంతా చెప్పారు. చెప్పేసరికల్లా దివోదాస్ అన్నాడు, అక్షరాల నేను మానవుణ్ణి, మానవ చక్రవర్తిని. నేను ఒక కుర్రవాడు, శబర కుర్రవాడిని వెతకటం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాను. చాలా రోజులైంది నేను తిరుగుతూనే ఉన్నా. శబరుడా, అతన్ని మేము చూసామన్నారు అమ్మాయిలు. ఒక శబర కుర్రవాడు ఒక పెట్టెలో ఉన్నాడు, అతను ఇక్కడికి వచ్చాడు, మేము చూసాం అతన్ని అనేసరికల్లా సరే అతను ఎక్కడున్నాడు, ఎక్కడ చూశారు ఏమిటి అంటే వీళ్ళంతా ఏం చెప్పారు, ఇక్కడ ఒక రాజుగారు, ఒక యక్షుడు రత్నాలతోటి అమ్మవారిని అర్చించాడు. ఆ రత్నాలన్నీ ఇక్కడ దాచిపెట్టబడి ఉన్నాయి. మమ్మల్ని స్వీకరిస్తే ఆ రత్నాలు కూడా వాడికే సొంతం అవుతాయని అమ్మవారు ఆజ్ఞ ఇచ్చింది. మా 4 వివాహం చేసుకో, ఆ రత్నాలన్నీ సొంతం చేసుకోమన్నారు. ఇతను ఏమన్నాడంటే, ఏ శబరబాలుడి కోసం నేను ఇంత దూరం వచ్చానో వాడిని వెనకప్పచెప్పకుండా వివాహం చేసుకునేందుకు వీల్లేదు. నా ప్రతిజ్ఞే అది. సౌఖ్యం అనుభవించనని చెప్పా. కాబట్టి ఆ కుర్రాన్ని వెతుక్కుంటూ వస్తాను నేను అని చెప్పి బయలుదేరాడు. అయితే వీళ్ళు ఏమన్నారు, ఇక ముందుకున్నాయి అక్కడ వెళ్దాం పదమని 4 ఆడవాళ్లతోటి దివోదాసు బయలుదేరాడు. అదంతా ఒక మాయాభవనంలాగా ఉంది. వీళ్ళు చాలా రోజులుగా అక్కడే ఉన్నారు ఈ స్త్రీలు. కానీ వీళ్ళకి ఆ భవనం తలుపు, ఈ దేవాలయాన్ని ఆనుకుని ఉన్నటువంటి గుహలు కానీ, ఆ భవనం కానీ, ఆ మాయాభవనం అవన్నీ యక్షుడు నిర్మించినవి వీళ్ళకి అసలు తెలియనే తెలియదు. వీళ్ళ దారిని వీళ్ళు సంగీతం గోల్లో ఉన్నారు. అదే ఒక గుడి, దానికి ఆనుకుని పెద్ద ఉద్యానవనము, చుట్టూతా అడవి, ఒక పక్కకి పెద్ద పెద్ద భవనాలు, వాటి నిండా రత్నాలు ఉన్నాయని అమ్మవారు చెప్పింది. అంతే తెలుసు వాళ్ళకి. ఆ రత్నాలు వీళ్ళకి ఏమవసరం, దేవత స్త్రీలకి అక్కర్లేదు. ఎవడో మానవుడు వస్తే వాడికి కావాలి రత్నాలు. వీళ్ళు పెద్దగా ఆసక్తి చూపించాల. అతనితో కలిసి బయలుదేరి వెళ్ళారు వెతకడానికి. ఈ కుర్రాడు ఎక్కన్నాడు, వెతుకుతుంటే ఏదో మూలుగు వినపడుతోంది. ఎవరో మూలుగుతున్నారు. ఆ మూలిగే వాళ్ళు ఎవరో తెలియలే. వీళ్ళు ముందుకెళ్తూ ఉంటే ఏదో తలుపు లాంటిది కనపడింది. వాళ్ళు కొద్దిగా ఒక పక్కకి ఆగారు. ఇతను ఆ తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఇతని వెనకాల మూసుకుపోయింది తలుపు. ఆ తలుపు ఎట్లా తీయాలో ఈ స్త్రీలకి తెలియలే. ఇతను ఏ ద్వారం గుండా వెళ్తే ఆ ద్వారం గుండా అవి మూసుకుపోతున్నాయి. దానికి ఏదో మేట్ ఉంది, ఏదో చేపెట్టి నొక్కితే అది ఆన్ అవుతుంది, ఓపెన్ అయిపోతుంది. లోపలికి వెళ్ళాక అతను లోపలికి వెళ్ళిపోతాడు. బయట నుంచిన వాళ్ళు అదే పని చేస్తే కుదురుతుంది. అతనికి కూడా తెలిసి తీయలా, ఊరికే గొళ్ళెం ఎక్కడుందని ఇట్లా ఇట్లా తడిమేసరికి టక్కిన ఓపెన్ అయ్యి మీట నొక్కుకుని. స్త్రీలకు తెలీదు. వీళ్ళు ఇక్కడే ఉండిపోయారు. కాసేపు చూసి చూసి అయ్యో మహారాజు ఏమైపోయాడు, ఆయన అమ్మవారి సేవకు వేళైంది, మళ్ళీ చీకటి పడితే మనకి రాక్షస జన్మ వస్తుందో ఏమిటో. ఈయన కనపడ్డాడు, ఈయనే భర్త అని ఫిక్స్ అయ్యారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు 4 మళ్ళీ అమ్మవారి సేవకి వెళ్ళిపోయారు. ఇతను ఈ లోపలికి వెళ్ళటం మొదలుపెట్టాడు. వెళ్తూ ఉంటే ఎన్ని రకాలో ఏవో బోనుల్లాగా ఉన్నాయి కొన్ని. అందులోకి వెళ్తే హీరుకుపోవటమే. ఇవన్నీ ఎందుకు పెట్టారో కూడా అతనికి తెలియలే. కానీ ప్రయత్నం చేస్తూ వెళ్తున్నాడు. ఈ లోపల అంతకుముందు కథ ఏమైంది, మా మణిగ్రీవుడు తర్వాత ఏమో వాడి పేరేదో ఉంది కదా, జలంధరుడు, వాళ్ళు ఏం చేశారు, మణిగ్రీవుడు తన చెల్లెలి దగ్గర ఉన్నటువంటి ఆ అమ్మాయిని అనంగమోహిని తీసుకొచ్చేసాడు. అవును. వాళ్ళకి అప్పుడు అరిందముడు కనపడ్డాడు. అరిందముడు అంటే గుణవతిని వివాహం చేసుకోవడం కోసం శబర కుర్రాడి శవాన్ని తీసుకొచ్చినవాడు. వాడు కనపడేసరికల్లా ఇదేమిటి, నీకు పెళ్లి సిద్ధంగా ఉంది కదా, నువ్వెందుకు పెళ్లి చేసుకోవట్లేదు, స్వయంవరం అన్నారు కదా, నీకు నిర్ధారించబడిందంటే నేను గుణవతిని పెళ్లి చేసుకోను. గుణవతి భూలోక చక్రవర్తి అయిన అతన్ని దివోదాసుని వరించింది, అతన్నే పెళ్లి చేసుకుంటానంది, నాకు కుదరదన్నాడు. అనేసరికల్లా వీళ్ళు కేకలేశారు, అదేంటి మానవుడు దేవకాంతని పెళ్లి చేసుకోవడం ఏంటి, గంధర్వకాంతని, అట్లా కుదరదు, నువ్వు మాతో రా అని బలవంతంగా చేశారు. చెప్పేసరికల్లా అరిందముడు అన్నాడు, కాదు దివోదాసుకి అమ్మవారు నన్ను అప్పచెప్పింది, అతన్ని సేవించమంది. అతను ఆ శబరబాలుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అనగానే వీళ్ళన్నారు, శబరబాలుడు ఎక్కడున్నాడు, వాడిని మేము పెట్టెలో పెట్టి హిమశైలంలో వదిలిపెట్టి వచ్చాం కదా, ఆ పెట్టెతో సహా
వాడిని తీసుకుపోయి మేము భూలోకంలో వదిలిపెట్టేసాము, నువ్వు మాతో రమ్మన్నారు. అనేసరికల్లా అయ్యో హిమశైలం దగ్గర వదిలిపెట్టారా, అరిందముడు ఈయన దివోదాసు కూడా అక్కడికి వెళ్ళాడేమోని అరిందముడు ఇక్కడికి బయలుదేరాడు. ఈ లోపల అతను వెళ్ళి గుణవతి దగ్గర నుంచి అనంగమోహిని తెచ్చేసాడు. తెచ్చి హిమశైలంలోనే ఒక పక్కన ఎక్కడ మానవ సంచారం లేనిది ఉన్నటువంటి, అంటే ప్రత్యేకంగా ఎవ్వరూ చూడని చోట ఈ అనంగమోహిని పెట్టడానికి విమానం ఎక్కించుకుని బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయిని ఒక చోట దింపాలి, ఎవరికీ తెలియకూడదు. వీళ్ళు ఇంతకుముందు ఏం చేశారు, ఆ హేమావతి అని ఒక అప్సరకాంతతోటి హిమవద్రి పర్వతాల మీదే ఉన్నారు. అది చల్లగా ఉంటుంది, మానవులు పైకి రాలేరు, చలి తట్టుకోలేరు. దేవతలకి అనుజ్ఞ లేదు, గంధర్వులు వాళ్ళు ఎవరు కిందకి రాకూడదు. ఇట్లా దొంగ పనులు చేసేవాళ్ళు వెళ్తారు అక్కడికి. ఎవడో ఒకడుంటాడు, చాలామంది చేయరుగా ఆ పనులు. నిషేధం అంటే నిషేధమే, చాలా కొద్ది మంది ట్రెస్పాసింగ్ చేసేవాళ్ళు. ఈ అమ్మాయిని తీసుకుపోయారు అక్కడికి. ఈ అరిందముడు ఏమయ్యాడు, ఈ హిమశైలం మీద వెతుక్కుంటూ వచ్చి ఈ మాయాభవనంలో ఇరుక్కుపోయాడు. ఇతను పైకి కిందకి వెతికి వెతికి ఎవరిదో మూలుగు వినపడుతోంది, ఆ మూలుగు ఎవరిదో తెలియదు. ఎందుకు మూలుగు వినిపిస్తుంది, ఇతను వెతికి వెతికి కొన్ని కొత్తల బోన్లు ఉన్నాయి, కొన్ని ఏవో వలలు లాంటివి ఉన్నాయి. ఓ తలుపు తీస్తే మళ్ళీ ఆ తలుపు రాదు, ఈ తలుపు తీయగానే ఆ తలుపు మూసుకుపోతుంది. ఇట్లా తిరుగుతూ 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 చివరికి ఒక బోన్ లాంటి చోట చిక్కుకుపోయిన ఒక మనిషిని చూశాడు దివోదాస్. ఆ మూలుగు అతంది. ఆ బోను పైకి తీసి చూస్తే అరిందముడు ఉన్నాడు అక్కడ. ఇదేమిటో నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావంటే, మీకోసమే వెతుకుంటూ వచ్చాను ప్రభు, ఈ మానవ శబరబాలుణ్ణి వాళ్ళిద్దరు గంధర్వులు తెచ్చి ఇక్కడ వదిలిపెట్టారట పెట్టెతో సహా. నేను వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాను, ఈ భవనంలో ఏమైనా దాక్కున్నాడేమని లోపలికి వస్తే ఇదేదో ట్రాప్ లాగా ఉంది, ఏదో ఇరుక్కుపోయా లోపల, నేను పడిపోయాను. కానీ మీరు ఆ రోజు ఆ కుర్రాన్ని వెతకడానికి మన ఇద్దరం చేరోవైపు వెళ్ళినప్పుడు నాకు సహాయకారిగా ఉంటుందని మణి ఇచ్చారు. ఆ మణి నన్ను ఇప్పటికి 2 సార్లు కాపాడింది. ఏమిటి, దానికి కత్తులు గుచ్చుకుపోతున్నాయి, కానీ అతని దగ్గర ఏమణింది, అనంగమోహినికి ముఖం మీద ఉన్న మణి ఉంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది, వాడెవడు మణిచూడు, అది రత్నచూడుడి దగ్గర నుంచి వచ్చిన మణి, అది ప్రాణాలు రక్షిస్తుంది. వీడికి కత్తి తగులుతోంది కానీ వాడు జీవించే ఉంటున్నాడు. మణి వల్ల బోన్లో ఇరుక్కుపోయి ఉన్నాను, కానీ మణి వల్ల 2 సార్లు కాపాడబడ్డాను, బయటకు వచ్చే మార్గం కనపడక ఇక్కడ ఇరుక్కుపోయాను అనేసరికి ఈయన చెప్పాడు, ఇక్కడ 4 దేవకాంతలు ఉన్నారు, వాళ్ళ శబరబాలుణ్ణి ఇక్కడే చూశారట. ఎక్కడ చూశారో వాళ్ళు చెప్పలేకపోయారు, వాళ్ళని వెతుక్కుంటూనే నేను లోపలికి వచ్చాను, పద మన ఇద్దరం బయటికి వెళ్దామని అదంతా ఊడదీసి మొత్తానికి తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరూ కలిసి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు దేవకాంతలేమో అమ్మవారి దగ్గర ఉన్నారు, దివోదాసు అరిందముడు బయటకు వచ్చారు. అనంగమోహిని మణిగ్రీవుడు జలంధరుడు కలిసి తీసుకెళ్ళి హిమవత్ శైలంలోనే వీళ్ళెక్కడున్నారో అక్కడే దాన్ని 2వ వైపు తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళకి అనంగమోహిని దొరుకుతుందా లేదా, ఎట్లా వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎలా పట్టుకోగలుగుతారో మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.